దేవుని యొక్క మాటను ఎక్కడైతే మనము ఆహ్, తప్పిపోతామో, ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగాను, అది పాపంగా పరిగణించినట్లుగాను దేవుడు లేఖనాలను మనం చూస్తున్నాం. అందుకని మనం ఏమనుకుంటాం, ఏదో పాపం చేశాము, చేయలేదు గదా! మేము బానే ఉన్నాము అని మన యొక్క ఇదిలో ఉంటాం. కానీ ఏ పాపం చేయకపోయినప్పటికి గూడా దేవుని మాట, దేవుని పని చేయకపోయినా, దేవుని మాట వినకపోయినా అది గూడా పాపం క్రిందే వచ్చిద్దనమాట. మేమేదైనా ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు టక్కున ఒక ఆవిడ ముందుకొస్తా ఉంటారు. అలాగే మాకు ప్రతి శుక్రవారం గూడా మా అందరికీ చక్కగా మంచి ఫ్రూట్స్ తీసుకొస్తూ ఉంటారు ఒక తల్లిగారు. మొన్న మధ్య పిల్లల ప్రోగ్రామ్ ఉంది అని అని అనుకుంటూ సండే స్కూల్ పిల్లలకి ఒక్క రోజల్లా ఒక రిట్రీట్ లాగా పెడదాము. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పొద్దున ఇలా ఆదివారం అయితే పిల్లలందరికీ సెలవుంటది కాబట్టి ఆదివారం పెట్టుకుందాము. పిల్లలు ఊర్ల నుంచి వచ్చాక ఒకరోజు ఆదివారం స్కూల్లు పెట్టినప్పటికి ఇబ్బంది ఉండదు కదా అని ఆదివారం పెట్టుకుందాము. అలాగే మధ్యాహ్నం భోజనాలు మేము ఏర్పాటు చేస్తాము అని ఒక అనౌన్స్‌మెంట్ చేశాననమాట. వెంటనే నిన్న ఒక పెద్ద కట్ట బియ్యం వచ్చేసినాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తల్లిగారు ఉన్న ఆతృతకి అసలు ఆ సమయాన్ని వెంటనే క్యాచ్ చేసుకోవటానికి ఆవిడ నేను ఊరికే జస్ట్ మాట వరుసకి అన్నాను. ఇంకా సమయం ఉంది. ఏంటండి బియ్యం కట్టనిచ్చారంటే, "అమ్మ పిల్లలకి భోజనం అన్నారు కదా! ఆ! చక్కగా భోజనానికి ఏర్పాటు చేసేసుకోండి. మాట్లాడొద్దు" అని గబా గబా ఎళ్ళిపోయారనమాట. నేను ఇవన్నీ ఆవిడ తెచ్చేవి, ఆవిడకున్న విధానము అవన్నీ ఆలోచిస్తూ అసలు లేఖనాల్లోకెళ్తే ఏముంటదో చూద్దాము. ఈవిడిలా చేస్తుంటే నా మనసంతా గిలగిల్లాడిపోతుంది. తనకేమన్నా ఉన్నయా అంటే ఫింక్షన్ మీద ఆధారపడాలి. ఏంటి మళ్ళా నేనేమన్నా అనలేకపోతున్నాను. వద్దమ్మా అంటేనేమన్నా నిజమే కదా! అసలు నేను ప్రతి దానికి లేఖనాలు చూస్తానండి. ఆ లేఖనాలను పరిశీలించినప్పుడు, ఆహా! ఆవిడకి దేవుడిచ్చిన ఆధిక్యత అని నాకు ఈ లేఖనాల్లో ఈరోజు కొంచెం ఇప్పటికిప్పుడు అనుకోని నేను ఈ స్టడీ చేస్తున్నాను. మనం గూడా అంటే ప్రతి దాని గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. ప్రతి దానికి సమయం ఉన్నట్లుగానే, ప్రతి ప్రయత్నానికి సమయం ఉన్నట్లుగానే, మనం చేసే ప్రతి పనికి గూడా సమయం ఉంటది. ఆ సమయాన్ని మనము అందుబాటులో మనము అందిపుచ్చుకున్న వారముగా ఉంటున్నామా? లేదా అనేది ఈరోజు ఒక సమయం వచ్చింది. దేవుని పరిచర్య చేయాలనే ఒక సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం అందిపుచ్చుకోలేకుండా ఉంటే గనక, ఎంత మనము కోల్పోయిన వారం అవుతామో అని నేను లేఖనాలు చూసినప్పుడు ఒకసారి మనకెప్పుడు గూడా మనకి కొంతమంది దైవ సేవకులు ఒక మాట చెప్తూ ఉంటారండి. అది నేను విన్నప్పుడల్లా ఎందుకిలా చెప్తున్నారు? ఇది ఈ దేవుడు రాయించింది ఆ కోణంలో కాదు గదా! అని నేను అనుకుంటూ స్టడీ చేసుకున్నప్పుడు మా వాళ్ళకి నేర్పిస్తూ వచ్చేదాన్ని. నేర్పించాను గూడా ఈ మాట. మళ్ళీ ఈరోజు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 27వ వచనము, 17వ వచనము, 18వ వచనం. 17వ వచనము, 18వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగచేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే అని మీకు భాగ్యం సంపాదించుకోవాలంటే మీరు పెట్టుబడులు పెట్టండి వ్యాపారంలో. మీకు ఎన్నో లాభాలొస్తాయి. మీరు ఉద్యోగాలు మంచి మంచి ఉన్నతమైన ఉద్యోగాలను సంపాదించుకోండి. మీరు భాగ్యాన్ని సంపాదించుకుంటారు అని ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం అనమాట. అంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి ద్వారా రాయబడిన ఈ యొక్క వచనాలు అసలు ఆ కోణంలో ఉన్నయా? దేవుడు మరొక కోణంలో మనకి తెలియచేశారంటే దేవునికి సిరికి సంబంధం ఉండదండి. భాగ్యానికి ఏ భాగ్యం మనం అనుకున్న భాగ్యానికి దేవుడికి అనేది కుదరదు లింకు. కానీ మరి భాగ్యము సంపాదించుకున్నటకే సామర్థ్యము కలగచేయువాడు
మనం భాగ్యం సంపాదించుకోవాలన్నా కూడా మనకి అది అవకాశం ఇచ్చేవాడు కూడా దేవుడేనని, అది కలగచేయాలన్నా కూడా దేవుడే అని మనం ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నమాట. నేను చివరిలో చెప్తానన్నమాట ఆ భాగ్యం ఏదో అని. అలాగే మరి ఒకసారి యేసుక్రీస్తు వారి కాలంలో ఒక మాట మాట్లాడతారండి. యేసుక్రీస్తు వారి కాలంలో ఒక ఆయనే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఒక మాట చెప్తారు. ఆ మార్కు సువార్త, మార్కు కాదు, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 తీసుకొని ఉంచుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని 42 వచ్చిన 44 వరకు నేను చదువుతాను, మీరు గమనించుతూ ఉండండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అన్న మాట అన్నమాట. మనం మొట్టమొదట చదువుకున్న మాటని అలా మనసులో ఉంచుకోండి, మనము చివరిలో చెప్పుకుందాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక విధానాన్ని తెలియచేస్తున్నారు. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. అసలు ఇది అంటే యేసుక్రీస్తు వారు కానుక పెట్టి దగ్గర ఉండి చూస్తూ ఉంటారా అండి? ఆయనకి డబ్బులు అవసరమా? కాదు. మనుషుల యొక్క మనస్తత్వము, దేవుని కొరకు నిలబడే విధానము, వారున్న స్థితిలో వారు దేవునికి ఎలాగా నిలబడుతున్నారో అనేది ఆయన చూస్తూ ఉన్నారనమాట. వారికి ఉన్న దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఆయన చూస్తూ, ఇక్కడ ఈ మాట చూస్తున్నప్పుడు కానుక పెట్టెలో వేస్తున్నప్పుడంట ఆయన చూస్తూ ఉన్నారంట. మనం అందుకని ఒక విధానాన్ని పెట్టుకున్నామండి. మనము కానుకలు పట్టము, అక్కడ ఒక పెట్టి ఉంటుంది, అది మనం చేతులకు కూడా తీసుకోం. ఎందుకంటే ఈ లేఖనాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. చూసి ఆయన దీవించాలి వారిని, వారి యొక్క దాతృత్వాన్ని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు వారు పొందుకోవాలి. మీరు రహస్యముగా చూచుచున్న నీ తండ్రి చూచేటట్లుగానే ప్రతిదీ చేయమని తెలియచేసిన రీతిగా మనం అలాగే కొనసాగించుతూ ఉన్నాం. ఇక్కడ ఎవరు గొప్పగా ఎంచుతున్నాడండి అంటే ధనవంతులు కూడా వేశారంట, కానీ వారికి ఉన్న వాటిలో నుంచి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారంట. వారికి కలిగిన వాళ్ళకి ఎలా ఉంది? సమృద్ధిగా ఉందన్నమాట. సమృద్ధిగా ఉన్న దాంట్లో నుంచి వారు వేశారంట. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పాను. అయితే మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. అదే యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్తున్నారండి. ఎందుకు ఇలా మాట్లాడారో మనం చూద్దాం తర్వాత వివరణ. అదే యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో వైద్యుడైన లోక మళ్ళా యేసుక్రీస్తు వారి మాటల్ని, ఆ విధానాన్ని, అప్పుడున్న సందర్భాన్ని రాసిన వారనమాట. వైద్యుడైన లోకా గారు రాసిన మాటల్లో ఇక్కడ ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట. ఏమనంటే లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాము. లూకా సువార్త 6వ అధ్యాయము 20, 21, 22 అలా చూద్దాము. అంతటా ఆయన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
ఇదే ధన్యులు ధన్యులు అని ఎక్కడన్నామండి మనము? ధన్యులు ధన్యులు అని కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి డిఫరెంట్గా ఉన్నాయి కదా. అక్కడేమున్నాయి? నీతి నిమిత్తము ఏంటది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. అలా ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా కొంచెం వివరణ ఇస్తున్నారనమాట. బీదలైన మీరు ధన్యులు. నేను స్టడీ చేశానని అంటున్నాను కదా. మరి ధనవంతులకి లేని భాగ్యాన్ని బీదలైన వారికి, బీద విధవరాలకి దక్కింది అని అంటే ఏంటి అక్కడ? అంటే మనము ఒక బీద విధవరాలు వేస్తుంటే మనం తట్టుకోలేం, అయ్యో అయ్యో అని అనుకుంటాం. కానీ నాకు ఎప్పుడు అలాంటి మనస్తత్వం ఉంటే, నాకేంటి ఇలాంటి మనస్తత్వం వస్తుంది, అసలు నేను బైబిల్ స్టడీ చేయాలి, అసలు ఇలా అభ్యంతరంగా ఉండకూడదే, నేను దేవునికి ఆవిడికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని ఇలా స్టడీ చేసినప్పుడు మనకి ధనవంతులు ఈ లోకంలో ఎంత దర్జాగా జీవిస్తారండి. దర్జాగా అన్నీ అనుభవించుతారు. వాళ్ళు అనుభవించని అంటూ లేవన్నమాట. వాళ్ళు కోరుకున్నవన్నీ వాళ్ళ దగ్గరికి వస్తాయి. చాలా సంతోషంగా, అంటే వాళ్ళ పరిధిలో సంతోషంగా జీవిస్తారు. మరి బీదవాళ్ళు ఎలా జీవిస్తారండి? చాలా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. భూలోకంలో ఏముంటది? అన్నీ బీదలకి ఏముంటది? అంతే కదా. పేదవారికి అంతే కదా, ఇబ్బందులు, ఇరుకులు, వారికి ఏదన్నా వస్తే బాగుండు అనే విధానాన్ని. కానీ ఈ దేవదేవుడు ధనవంతులకి లేని ఆధిక్యతను పేదవారికి, బీదలైన వారికి ఇస్తూ, వారికి ఏది ఇస్తున్నాడండి ఆధిక్యత? పరలోక రాజ్యాన్ని ఇచ్చి ఆధిక్యతను ఇస్తున్నాడండి. వాళ్ళకి పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఎలాంటి మనసు ఇస్తున్నాడండి ఇక్కడ భూలోకంలో? ఇది ధనవంతులకు ఉంటుందా, పేదవారికి ఉంటుందండి? వారికి ఉన్న దానిలో నుంచి, వారికి కలిగిన సమృద్ధిలో నుంచి ధనవంతులు తీసుకొస్తున్నారంట. కానీ ఈ పేద విధవరాలు తనకున్నదంతట్లో నుంచి తనకున్నదంతా అక్కడ వేసిందంట. మరి యేసుక్రీస్తు వారికి ఎవరు దృష్టి పడింది? ఎవరి మీద దృష్టి వచ్చిందండి? మరి ఎందుకు అంటే మరి వాళ్ళకి ధనాన్ని సమకూర్చొచ్చుగా. అయ్యో పేద విధవరాలే నాకు పరిచర్యలో సహాయం చేసిందే, ఈవిని ధనవంతురాలు చెయ్యాలి, ఏది లోటు లేకుండా చెయ్యాలి అని అనుకోవాలి. కానీ ఏమనుకున్నారు? పేదరాలుగానే, బీదలుగానే ఉంచుతున్నాడు. అందుకనే ఒక మాట అంటారు యేసుక్రీస్తు వారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. అంటే పేదరికం నిర్మూలన జరిగిద్దంటారా, జరగదంటారా? యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోయారు అంటే పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఏ నాయకుడు వచ్చినప్పటికీ పేదరిక నిర్మూలన అనేది అస్సలు జరగదు. ఎందుకంటే మన దేవాది దేవుడు తెలియచేశాడు, వారికి ఒక అదృష్టాన్ని ఇవ్వటానికి. వారికి ఏమి ఇవ్వబోతున్నాడండి? పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడండి. భూలోకంలో ఏముండవు వాళ్ళకి, ఇక ఏముండవు. ఇక్కడ ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు, నేను మిమ్మల్ని ధనవంతులు చేస్తాను అంటున్నాడా? పరలోక దేవుని రాజ్యము మీదే, మీదే. ఎంత ఆధిక్యత అండి, ఎంత అదృష్టం అండి. నాకు ఇవన్నీ చూశాక ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. బాబోయ్, నేను ఏ పేదవాళ్ళని ఇస్తున్నా ఏమనకూడదు, ఇక అమ్మో నోరు మూసుకొని కూర్చోవాలి అని అనిపించిందండి. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనిలు, మీకు సమృద్ధిగా ఎవరినో ఒకళ్ళు పంపించి అన్నం పెట్టేస్తానంటున్నాడా? ఏమంటున్నాడు? ఇప్పుడు భూలోకంలో ఆకలి కొనుచున్న మీరు మనకు ధనిలు అనిపించిద్దా? బాగా రోజు ప్రార్థనకి వెళ్తాం, ఆర్థిక ఇబ్బంది ఎక్కడ తీరదు. ఏంటండి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఆరోగ్యమా లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, తినటానికి కూడా గడవట్లేదు అని ఎన్ని మార్లు ఏమన్నా అనుకొని ఉంటారంటారు ఎప్పుడన్నా? కష్టాలేంటి ఇలా వస్తున్నాయి, ఇబ్బందులేంటి ఇలా వస్తున్నాయి, ఆర్థిక పరిస్థితులేంటి, అనారోగ్య పరిస్థితులేంటి, ఉద్యోగాలు లేవు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఇవన్నీ ఏంటి అని చాలాసార్లు ఆలోచించాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు?
బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మీకు ఏది కావాలి? భూలోకంలో ఉన్న వాటిది కావాలా, అది కావాలా? అది ఎక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుందండి. ఎంత గొప్ప ఆధిక్యతనిస్తున్నాడండి. ధనవంతులైన మీరు ధన్యులు, మీకు దేవుని రాజ్యం మీద అంటున్నాడా? మనకి భూలోకంలో ఉండగా ఏది కావాలనుకుంటాము? ధనం కావాలనుకుంటాం కదా. కానీ ఈ దేవుడు అండి మామూలు దేవుడు కాదండి, అసలు డిఫరెంట్ దేవుడు అన్నమాట. చాలా మన ఊహకు అందని దేవుడు, మనకు అర్థం కాదండి ఈ దేవుని యొక్క ఆలోచనలు. మన ఆలోచనలు వేరంట, ఆయన తలంపులు వేరంట. మనం ఏం చేస్తాము? మనిషి ఆలోచనలతోనే భూ సంబంధమైన మట్టి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఈ మట్టి మనిషివి కదా. కానీ ఆయన పరసంబంధమైన విషయాల్లో మనల్ని పాలిభాగస్తులు చేయాలని ఆయన ఆ తపన పడుతూ ఉంటే అవకాశము మనదంతా కురచ బుద్ధి అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎప్పుడు నవ్వుతాము? నరకంలో ఏమున్నాయంట? ఏడుపును పటపటా పొళ్ళు కొరకటం అంట. ఇప్పుడు భూలోకంలో ఏడుస్తున్న వాళ్ళకి ఏంటంట? భూలోకంలో ఏడుస్తున్న వారికి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు, ఇప్పుడు బాధపడుచున్న మీరు ధన్యులు. ఒకప్పుడు తర్వాత నవ్వుతారంట. ఇప్పుడు నవ్వుచున్న మీరు, అప్పుడు అక్కడేముంది? ఏడుపును పండ్లు కొరుకుటయో ఉందంట అని చెప్తూ ఇక అవన్నీ వస్తూ మళ్ళీ ఒక మాటకు వచ్చాడు 24కి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఎక్కడా? వాళ్ళు ఎక్కడ కోరుకుంటున్నారు ఆదరణ? భూలోకంలోనా పరలోకంలోనా? ఆల్రెడీ మీరు పొందుకున్నారు. ఇక్కడ హ్యాపీగా ఉన్నారుగా, మీ సుఖాలన్నీ ఇక్కడతో ఫుల్ స్టాప్. మీరు వెళ్ళబోతున్నారా? అక్కడ మాత్రం కుదరదు. అక్కడ ఎవరికి కేటాయించాము? బేదలైన వారికి దేవుని రాజ్యంలో కొన్ని హక్కుల్ని, కొన్ని సదుపాయాల్ని కలగచేసామని తెలియచేస్తూ ఏమంటున్నాడు? అయ్యో. ఎప్పుడు అంటామండి ఆ మాట? ఏదన్నా పిల్ల పరిగెత్తుతా పడింది, అయ్యో అంటామా? లేకపోతే ఓ పడిందా అంటామా? ఏదన్నా జరిగిన సంఘటన ఏమంటాము? అయ్యో. ఒక ప్రమాదం జరిగింది ఏమంటాము? అయ్యో అంటాం. దాన్ని ఎక్కడ వాడుతున్నాడండి ఆ మాటని? అయ్యో. ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో. ఇప్పుడు కడుపు నిండిన ఉన్న వారులారా, ఈ తర్వాత ఏమవుతుందంట? మీరు ఆకలి కొందురు. అయ్యో. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తున్నారు. ఓ, అక్కడ పరలోక రాజ్యంలో ఏముండదంట? ఆకలైనను దప్పికైనను ఉండదంట. వారికి ఏముంటదంట? ధనవంతులకి ఏముంటదంట? ఇక్కడ చూడండి. అయ్యో. ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేస్తారు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా అంటూ ఇంకా కొన్ని విషయాలు తెలియజేశారనమాట. అంటే చూడండి, మనకేం కావాలనుకుంటాము? మనం మొట్టమొదటే చదువుకున్నాం, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకే సామర్థ్యము కలగ చేయువాడు ఆయనే. అంటే మనకి బుర్ర ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? ఏ భాగ్యం దగ్గరికి వెళ్ళిందండి? భూలోక భాగ్యం దగ్గరికి వెళ్ళింది అనమాట. కోణం తేడా వచ్చింది, మనము చూడవలసిన కోణము తేడా వచ్చింది. ఇక్కడ ధనవంతుల గురించి ఎలా చెప్తున్నాడు? అందుకని ఇంకొక మాట చూద్దాము. మరలా లూకాసు వార్తే 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ
అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండిన ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అర్థమవుతుందా మీకు? మనం దేనిలో ఉన్నామంట? అన్యాయపు సిరి విషయములో దేని మీద నమ్మకం పెట్టుకున్నాము? దేవుని యొక్క మాటల మీద, దేవుడు చెప్పే వాగ్దానాల మీద, దేవుడిచ్చే యొక్క నిత్యరాజ్యం మీద పెట్టుకున్నామా? అన్యాయం చేసే సిరి మీద పెట్టుకున్నామా అండి? అలా నమ్మకం పెట్టుకున్నప్పుడంట ఏమంటున్నాడు? మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. సత్యమైన ధనం అంట. ఏం ధనము అది? ఏం ధనం అండి? ఈ ధనమేనా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో చూడు మన ఆలోచనలు. నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధ గ్రంథము మనం సేవించే మార్గదర్శకుడు, మనం అనుసరించే మార్గదర్శకుడు చాలా చాలా మహత్యము కలిగిన వాడు, గొప్పవాడు. మనం అనుకున్నట్లుగా లేడండి. మనం ఊహించినట్లుగా ఆ విధానంలో అస్సలు ఎక్కడ ఉండదండి. మన ఊహలు, మన యొక్క విధానం వేరు, దేవుని యొక్క విధానం వేరనమాట. ఇది ఒక్కటే గ్రంథం, ఈ గ్రంథం ఒక్కటే అంత డిఫరెంట్గా తెలియచేసిందండి. ఏ గ్రంథాలు కూడా ఎంత వివరణ ఇవ్వలేదండి. వచ్చే వారము దేవుడు ఎలా ఉంటాడో చెప్పుకుందాం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని చెప్తూ ఇక్కడ ఈ మాట కోసం మనం వాడామన్నమాట. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను అని ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకొనురు వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. మనకేంటండి ఘనము? అంతస్తులు, భాగ్యము, ఇవన్నీ బాగా చదువుకున్నవారు, అలాగే గొప్ప గొప్ప 4 అంతస్తులు ఉన్నవారు, వాళ్ళందరూ మనకి ఘనంగా గొప్పగా ఎంచబడతాం. కానీ దేవుని దృష్టిలో ఏంటంట? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అందుకనే మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని తేల్చి చెప్పేశారనమాట. అందుకనే ఒక మాట ఉంటుంది, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులభం. అర్థం ఉంది అసలు ఆ మాటకి, దానికి? అంటే అసలు పొంతను చేద్దామన్నా కుదిరిద్దా? ఆ ఒంటెని అంట సూది బెజ్జములో దోర్చటం సులభం అంట, కానీ ధనవంతుణ్ణి దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అంట, కష్టం అంట. అంటే ఎందువలన? ధనము, అందుకని మత్తయి సువార్తలో ఎందుకు ఆ ధనవంతుడు ఎవరికి ఎలా అన్నమాట? మత్తయి సువార్తలో చూద్దాం. 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పులు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండు. ఎక్కడ ఉంటదంటండి ధనము? ఎక్కడుంటే. అందుకనే ధనవంతుడంట ఏంటంట? దేవుని రాజ్యములో ఎందుకు? ఆ ధనం అంతా ఎక్కడ ఉంటుందో అనంట, వాళ్ళ మనస్సు కూడా అక్కడ ఉంటది, కానీ దేవుడి దగ్గర ఉండదు కదా. అందుకని వాడు పోయే వరకు చాలా కష్టం అంటండి అని ఇంకొక మాట అంటున్నాడు. ఏమని? మళ్ళీ 24, ఎవడను ఇద్దరు యజమానులకు
దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండటం కుదరదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, భాగ్యము సంపాదించుకొనుటకే సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. అవునా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక తీయండి. రెండవ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎక్కడ భాగ్యం అండి? ఏ భాగ్యం అండి? ఏ భాగ్యము? భాగ్యము సంపాదించుకొనుటకే సామర్థ్యము కలగచేవాడు ఆయనే. ఏ భాగ్యం అండి? నా ప్రియ సహోదరులారా, ఇది ఎవరు రాశారు ఈ పత్రిక? ఎవరు? యాకోబు గారు, యేసుక్రీస్తుల వారి సహోదరుడు. ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి. దేవుడి దగ్గరికి వస్తే ఏమిస్తాడండి? దేవుణ్ణి ఇష్టపడితే ఏమిస్తాడండి? దేవుని సన్నిధానానికి వెళితే ఏమొస్తుందండి? చెప్పండి. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడంటండి. అర్థమైందా? ఇంకొక భాగ్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము. మీ అందరూ విన్నదే ఇవన్నీ. ఏం భాగ్యం సంపాదించుకోవటానికి సామర్థ్యము కలగచేవాడు. మనము భాగ్యము సంపాదించుకొనుటకే మనకి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే కదా. ఇక్కడ ఏమని, ఏ భాగ్యాన్ని చూసాము? యాకోబు రాసిన పత్రికలో ఏ భాగ్యాన్ని చూసాము? విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఆయన వాగ్దానం చేసిన నిత్యరాజ్యానికి వారసులుగాను చేస్తాడంట. ఇక్కడ 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించటానికే సొలొమోను గారి రాజ్యంలోకి అడుగు పెట్టిందండి షేబా దేశపు రాణి. ఏంటో ఈయన జ్ఞానాన్ని దేశ దేశాలు రాజ్యాలు కూడా ప్రకటిస్తున్నారు. ఈయన గొప్ప జ్ఞానవంతుడంట, ఈయన గొప్ప మనిషి అంట, ఈయన దగ్గర ఉన్న జ్ఞానం ఎక్కడ ఏ మనిషి దగ్గర లేదంట అని ఆ నోట ఈ నోట తెలుసుకున్న ఈ రాణి గారు ఈయన దగ్గరికి ముఖాముఖిగా కలిసి ఈయన ఎంత జ్ఞానవంతుడో తెలుసుకొని వెళదామని షేబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఆయన గురించి విన్నప్పుడంట ఆవిడ చెప్తున్న మాటలు వింటున్నాం అనమాట. 8వ వచనం. నీ జనులు 7వ వచనం చూద్దాము. 7వ వచనం 7 నుంచి చూద్దాం, 6 చూద్దాము. లేకపోతే నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక యుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులండి. ఎవరండి భాగ్యవంతులు? ఎవరండి భాగ్యవంతులు? ఎవరండి భాగ్యవంతులు? చూడండి ఎంత డిఫరెంట్ బోధో చూడండి, ఎంత డిఫరెంట్ బోధోనండి. మనం అనుకున్నట్లుందా బోధ? లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? వేద విధవరాల్ని
ఏమని అంటున్నాడండి? పరలోక రాజ్యం అన్నాడా? ఎన్నో వచనము మనం చదువుకున్నాము? మార్కు సువార్త. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండె. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ చేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు ఆయన అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. బీదలైన మీరు ఏంటంట? ధన్యులు, దేవుని రాజ్యము వాదే అని ఎంతో చక్కగా తెలియచేసి, బేదలైనది. ఇప్పుడు మీరు బేదలుగా ఉన్నారా? పేదవారిగా ఉన్నారా? మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎన్ని మార్లు ప్రార్థన చేసినా కుటుంబంలో దుఃఖమే కానీ సమస్యకు పరిష్కారం లేదు కదా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఏంటంటండి? ధన్యులు, ధన్యులు, మీరు నవ్వుదురండి. దేవుడిచ్చే వాగ్దానాలండి ఈ మాటలండి. లేకపోతే ఎంతమందివి చనిపోతామో తెలుసండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుదురు. అలాగే ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఒక రోజు వచ్చింది, ఆకలైనను దప్పికైనను ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. అక్కడ ఆకలైనను దప్పికైనను లేదు. ఆహా, యేసుతో నిత్యానందము, నిత్యము ఆనందము. ఇప్పుడు ధనవంతులైన మీరు ఇక్కడ సుఖపడుచున్నారు కదా, అక్కడ ఏముంటదంట? ఏడ్పును పండ్లు కొరుకుటి. చూడండి ఎంత తేడాని చూపిస్తూ. ఎందుకంటే పేదరిక నిర్మూలం అనేది ఏ నాయకుడు చేయుడు అని గుర్తెరిగిన యేసుక్రీస్తు వారు పేదలను పక్షాన నిలిచి, పేదలను వాదార్చే మాటల్ని, పేదల్ని బలపరిచే మాటల్ని, పేదలకిచ్చిన ఆధిక్యతను, పేదలకిచ్చిన భాగ్యవంతమైన విధానాన్ని ఏ దేవుడు కూడా తెలియచేయలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలోనే మనకు మాత్రమే రాసున్న గొప్ప మాటలండి. ఎక్కడైనా ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో బాధపడుతున్నారా? బాధపడకండి, అలాగే ఉండండి. వేరే కోరుకోకండి. కోరుకుంటే ఏది కోల్పోతామో? దేవుడు ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉండండి. ఆయన్ని ఏమీ అడగద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ముందు 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 వెతకండి. ఆ తర్వాత మనకు ఒక పైన లిస్ట్ ఇచ్చాడా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కొనుక్కుందుమా, ఏమి అమ్ముదుమా, ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. మీకు అప్పుడు అవన్నీ మీకు ఆయన సమయంలో మీకేది మంచిదో, ఏది మీకు దీవెనో, ఏది మీకు మేలో అది మీకు అనుగ్రహించబడింది అన్నమాట. లాజరు గారు చనిపోయే అంతవరకు స్వస్థపడలేదండి. చనిపోయే అంతవరకు కూడా మనలాగా కూడా కాదు, దారుణంగా ఉన్నాడు. స్వస్థత పడల, ఆయన స్వస్థపరచల. కానీ ఎటువంటి ఆధిక్యతనిచ్చాడండి? చనిపోయాడంట. వెంటనే అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడంట. అబ్రహాం ఎప్పుడైనా, లాజర్ ఎప్పుడైనా
ఎప్పుడైనా ఎంత గ్యాప్ ఉంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళి అక్కడంట దర్జాగా మరి ఏం కారు ఎక్కాడో, ఏం మంచం ఎక్కాడో, ఏం రూమ్ ఉందో అక్కడ. ఈ లోపు ధనవంతుడు మంచి రూమ్ లో ఉన్నాడు కదా ఈయన ముందు. ఆయన వెళ్ళి ఎక్కడున్నాడంట? పాతాళంలో యాతన పడుచు ఉన్నాడంట. లాజరు గారు ఎక్కడున్నారు? నెమ్మది అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతూ, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆహా, యేసుతో ఎంత ఆనందము! అటువంటి భాగ్యాన్ని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే. ఆయన యందు మీరు నమ్మికొంచండి. ఈ భూలోకంలో విశ్వాసం విషయంలో మీరు భాగ్యవంతులుగా దేవుడు చేసి మీకు నిత్య రాజ్యాన్ని, ఆయన వాగ్దానం చేసిన నిత్య రాజ్యానికి వారసులుగా చేసి గొప్ప బహుమానాన్ని మీకు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న నవ్వు ఏడ్చుచున్న వారైనా, ఆకలితో ఉన్న వారైనా సరే, మీరు ధన్యులు ధన్యులు. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యము మీదే అనే గొప్ప వాగ్దానాన్ని తీసుకొని వెళుతూ మనము దేవుడు చెప్పినట్లుగా దేవుడి మాట చప్పున వింటూ మనం ఆచరిస్తూ ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన ఇచ్చే వాగ్దానాల్ని స్వతంత్రించుకుందాము. దేవుడు అటువంటి మహాకృపను, అటువంటి మహాభాగ్యమును మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.